పాస్ట్ 6 months నుంచి మన స్టాక్ మార్కెట్స్ అనేవి హెవీగా ఫాల్ అయ్యాయి. బికాస్ ఇండెక్స్ లెవెల్లోనే 15 to 20% అంటే ఇండివిజువల్ స్టాక్స్ లో 30 to 40% కరెక్షన్ అనేది చాలా వరకు స్టాక్స్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫాల్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి మంచి డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న 10 స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 లోనే హెవీ వెయిటేజ్ కలిగి ఉన్న కంపెనీ. ఈ కంపెనీ 6 రకాలైన బిజినెసెస్ చేస్తుంది. అందులో ఫస్ట్ ది పెట్రోకెమికల్స్. రిలయన్స్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ పెట్రోకెమికల్స్. ఇందులో వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, రిఫైనింగ్ ఇంకా ప్రొడక్షన్ చేస్తారు. నెంబర్ 2 రిటైల్. ఇందులో భాగంగా వీళ్ళు గ్రాసరీస్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ని కూడా సెల్ చేస్తుంటారు. నెంబర్ 3 టెలికమ్యూనికేషన్స్. ఇందులో భాగంగా వీళ్ళు అఫోర్డబుల్ డేటా ప్లాన్స్ ఇంకా డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. నెంబర్ 4 డిజిటల్ సర్వీసెస్. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ పేమెంట్స్ ఇంకా ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. నెంబర్ 5 ఎనర్జీ. ఇందులో భాగంగా వీళ్ళు సోలార్ ఇంకా విండ్ తో రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటారు. అండ్ లాస్ట్ వన్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఇందులో భాగంగా వీళ్ళు వేరియస్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్ గా రెవెన్యూ ఇంకా నెట్ ప్రాఫిట్స్ గ్రో చేస్తుంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 24% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన సెకండ్ స్టాక్ ఈజ్ అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్. ఈ కంపెనీ చేసే బిజినెస్ వచ్చేసి ఇంటింటికి వెళ్లి వేస్ట్ ని కలెక్ట్ చేయడం, రోడ్స్ ని క్లీన్ చేయడం ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ లో రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. వీళ్ళు కలెక్ట్ చేసిన వేస్ట్ ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ అయ్యే వాటిని రీసైకిల్ చేస్తుంది. ఇంకా అగ్రికల్చర్ కి వాడే ఎరువుని కూడా తయారు చేస్తుంది. వీటితో పాటు వేరియస్ ఇండస్ట్రీస్ కి కావాల్సిన మ్యాన్ పవర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 50% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన థర్డ్ స్టాక్ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్. ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ ఇంకా లోన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ మ్యాసివ్ గా గ్రో చేస్తుంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 39% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన ఫోర్త్ స్టాక్ జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సొల్యూషన్స్. ఈ కంపెనీ చేసే బిజినెస్ వచ్చేసి కార్పొరేట్స్, ఎస్ఎంఈస్ ఇంకా స్టార్ట్అప్స్ కి సంబంధించిన బిజినెస్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడానికి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా మ్యాసివ్ గా గ్రో చేస్తుంది. మన ఫిఫ్త్ స్టాక్ ఈజ్ సిడిఎస్ఎల్. ఈ కంపెనీ చేసే బిజినెస్ వచ్చేసి సెక్యూరిటీస్ ని ఎలక్ట్రానిక్ ఫామ్ లో డీమెటీరియలైజేషన్, రీమెటీరియలైజేషన్, హోల్డింగ్, ట్రాన్స్ఫర్ ఇంకా ప్లెడ్జ్ వంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీటితో పాటు ఇన్వెస్టర్స్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ ని స్టోర్ ఇంకా మేనేజ్ చేస్తుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా గ్రో చేస్తుంది. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 41% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన సిక్స్త్ స్టాక్ ఈజ్ స్విగ్గీ ఆర్ జొమాటో. మనందరికీ ఈ రెండు కంపెనీస్ గురించి బాగా తెలుసు. ఈ రెండు కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ బిజినెస్ లైక్ ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ వంటి వాటిని చేస్తుంటాయి. ఇందులో స్విగ్గీ యొక్క సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ గ్రో చేస్తుంది, కానీ లాసెస్ ని పోస్ట్ చేస్తుంది. అండ్ జొమాటో విషయానికి వస్తే సేల్స్ ఎవ్రీ ఇయర్ గ్రో చేస్తుంది అండ్ కంపెనీ లాసెస్ నుంచి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది. కానీ బ్లింకిట్ ఎక్స్పాన్షన్ వల్ల ఫ్యూ క్వార్టర్స్ నుంచి గ్రోత్ డిక్లైన్ అయింది. కానీ లాంగ్ టర్మ్ లో ఈ రెండు కంపెనీస్ కూడా హ్యూజ్ గా వెల్త్ జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. రెండు స్టాక్స్ కూడా అరౌండ్ 30% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నాయి. మన సెవెంత్ స్టాక్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ మన డైలీ లైఫ్ లో తాగే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ పెప్సీ, 7up, మిరిండా, మౌంటైన్ డ్యూ ఇంకా ఇతర డ్రింక్స్ ని మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేస్తుంది. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా గ్రో చేస్తుంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 20% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన ఎయిత్ స్టాక్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ అనేది ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 20% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన నైన్త్ స్టాక్ ఈజ్ ఈత్ ప్యారీ. ఈ కంపెనీ షుగర్, న్యూట్రాసిటికల్స్ ఇంకా ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు బయో పెస్టిసైడ్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 21% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మన 10th స్టాక్ ఈజ్ అనంతరాజ్ లిమిటెడ్. ఈ కంపెనీ మెయిన్ గా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా వీళ్ళు డాటా సెంటర్ సెగ్మెంట్ లో కూడా బిజినెస్ చేస్తున్నారు. మన ఇండియాలో డాటా సెంటర్ యొక్క గ్రోత్ స్కోప్ అనేది చాలా ఉంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 53% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఇవి గైస్ నేను ప్రజెంట్ ట్రాక్ చేస్తున్న 10 స్టాక్స్. ఇందులో మీరు ఏదైనా స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.